ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో ఈ 2024 సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికల్లో కదిరి నియోజకవర్గ అసెంబ్లీకి ఎదల రాజేష్ అనే నేను నామినేషన్ వేయడం జరిగింది. అందులో భాగంగా దాదాపుగా స్వాతంత్రం వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా కదిరి నియోజకవర్గం అనేది దాదాపుగా పూర్తి స్థాయిలో వెనుకబడే నియోజకవర్గంగా ఈరోజు కనబడుతుంది. మనం ఒకసారి పక్కనే ఉన్నటువంటి పులివెందులతో పోలిస్తే ఈరోజు కదిరి ఏ విధంగా వెనుకబడి ఉందనేది ఒకసారి మనం ఆలోచించుకోవచ్చు. అదేవిధంగా ఈ ప్రాంతంలో దాదాపుగా మన భారతదేశంలో రాజస్థాన్ తర్వాత అత్యధికంగా కరువు ప్రాంతంగా ఎడారిగా కరువు ప్రాంతంగా ఉన్న జిల్లా ఏదంటే ఉమ్మడి జిల్లా అనంతపురం జిల్లా. అందులోనూ కూడా మనకు కదిరి నియోజకవర్గం అనేది పూర్తిగా వెనుకబడి ఎక్కువగా ఈ ప్రాంతంలో కరువు అనేది విలయతాండవం చేస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కదిరి నియోజకవర్గం అనేది పూర్తిగా వెనుకబడడంతో రైతులు ఈ ప్రాంతంలో రైతులైతే దాదాపుగా గత ప్రభుత్వాలు ఈ ప్రాంతంలో రైతులకు ప్రతి ఒక్క చెరువుగా నీళ్ళు అందిస్తాం, ప్రతి ఒక్క రైతుకు ముందుండి ఆదుకుంటాం అని చెప్పి గత ప్రభుత్వాలు అదేవిధంగా ఇప్పుడున్న నాయకులు చెప్తున్నారు తప్ప ఏ ఒక్కరు ఇప్పుడు రైతాంగాన్ని ఆదుకున్న పాపాన పోలేదు. అదేవిధంగా కేవలం ఫోటోలు వీడియోలు మాత్రం వరకే ఇక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులు అయితేనేమి ప్రజాప్రతినిధులు అయితేనేమి చెరువుకు నీళ్ళు ఇస్తామని చెప్పేసి గొప్పలు చెప్తున్నారు తప్ప అది యొక్క కోపాన్ని పోలేదు. ఈ యొక్క ఉదాహరణ ఈరోజు కరువు ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చాలా గ్రామాల్లో నీటి సమస్య అనేది ఎక్కువగా ఏర్పడింది. అదేవిధంగా కదిరిలో అయితేనేమి ప్రతి ఒక్క గ్రామంలో కూడా నీటి సమస్య ఏర్పడింది. అదేవిధంగా ఈ ప్రాంతంలో విద్యార్థులకి కాలేజీలు అయితేనేమి హాస్టల్ అయితేనేమి ప్రతి ఒక్క చోట సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. అదేవిధంగా యువకులకి కదిరి నియోజకవర్గం అనేది పూర్తిగా వెనుకబడడంతో ఈ ప్రాంతంలో పరిశ్రమలు లేకపోవడంతో యువత బయట నగరాలకు వెళ్ళి చిన్న చిన్న జాబులు చేసుకుంటా చిన్న జాబులు చేసుకుంటా గడుపుతున్న పరిస్థితి. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులు అయితేనేమి గర్చకులు అయితేనేమి ప్రతి ఒక్క సమస్యలు అనేది మేము దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా ప్రజా సంఘాలలో పనిచేసిన వ్యక్తిని నేను. ఈ యొక్క ప్రాంతంలో ఏ సమస్యలు అనేది మాకు స్పష్టంగా తెలుసు. అందుకని ఈ సమస్యలను కేవలం ప్రభుత్వం తీసుకోవడమే కాకుండా చట్టసభల్లో సమస్యలు తెలిసిన వాడు ప్రజలకు తిరిగిన వాడు వ్యక్తి నేను కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా భవిష్యత్తులో పార్టీల గొంతు కాకుండా ప్రజా గొంతుగా ఈరోజు అసెంబ్లీలలో పోరాడాలని చెప్పేసి ఈరోజు ఈ యొక్క నామినేషన్ వేయడం జరిగింది. ఈ యొక్క కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతులైతేనేమి విద్యార్థులైతేనే యువకులైతేనే కార్మికులైతేనే బడుగు బలహీన వర్గాలు అయితేనే మైనార్టీలు అయితేనే ప్రతి ఒక్కరు కూడా నన్ను ఆదరించి ఈ యొక్క అమూల్యమైన ఓటు వేయించి నాకు సహకరిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా